తిరుమల భ్రష్టు పట్టించిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పూర్వీకులు ఎక్కడికి వెళ్ళారో అక్కడికే వెళ్తారు. ఇది నా మాట కాదు, రాములు వారి మాట. రాములు వారు లక్ష్మణుడితో చెప్పారు, చెప్పు సుగ్రీవుడికి వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూసుకుపోలేదు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళని వేసాను, ఈయన కూడా వేసేయగలనా? కాబట్టి ఎందుకమ్మా వినయంగా స్వామివారి సొమ్ము తింటున్నందుకు, స్వామివారి వాళ్ళ పేరు పొందుతున్నందుకు చక్కగా ఆనందంగా వినయంతో సేవ చేసి భక్తులందరూ సంబరంగా వెళ్ళాలి. సంబరంగా అబ్బా ప్రసాదం ఎంత బాగుంది, ఆహా స్వామి వెంకటరమణ స్వామి అని సంతోషంగా వెళ్ళాలి. అప్పుడు తిరుమల బాగున్నట్టు. అది అన్నదానం కాడా, లడ్డూలు కాడా, దర్శనం వద్ద, మెట్లు దగ్గర, శుభ్రత విషయంలో. అలాగే తిరుమలలో ఎవరైతే పనిచేస్తున్నారో టీటీడీ ఉద్యోగి అంటే తెలిసిపోవాలి. అలా ఒక కోడ్ ఉండాలి. వాడు మామూలు డ్రెస్ వేయకూడదు. ఆ వైట్ షర్టు, దాని మీద టీటీడీ లోగో అన్నీ ఉండాలి. ముఖాన బొట్టు ఉండాలి. నోరిప్పితే నమో వెంకటేశాయ్ అనాలి. అలా అన్నోడికి బాబు నువ్వు దుబ్బెత్తే ఎవరికైనా ఉద్యోగం ఇస్తాం. నోరిప్పి గోవిందనామని చెప్పలేని దరిద్రులు స్వామివారి సొమ్ము తినడానికి అర్హులు కాదు. అంటే దీని మీద గవర్నమెంట్ నేను చెప్పినంత దృష్టి పెడుతుందని నేను అనుకోను. కానీ పెడితే మాత్రం నమస్కారం ఈ కొత్త ప్రభుత్వానికి. ఎందుకు అంటే హాయ్